జేఎన్‌టీయూహెచ్ ఓడీకి వచ్చేసరికి కాన్వకేషన్ అనేది ఫిబ్రవరి 7వ తారీఖు జరుగుతుందని నిన్న మాట్లాడుకున్నాం. అయితే చాలామంది ప్రీవియస్ పాస్డ్ ఔట్స్ ఎవరైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ 2024, 2023 ఇలా ఉంటారు కదా! వాళ్ళు ఈ ఓడీకి అప్లై చేయటానికి రిజిస్టర్ అవ్వాలి కదా! లాగిన్ అవ్వాలంటే హాల్ టికెట్ నంబర్ ద్వారా. వాళ్ళకు రిజిస్టర్ అవుతుంటే హాల్ టికెట్ నంబరును, పాస్‌వర్డ్ ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్క్రీన్ షాట్‌లో ఏదైతే కనిపిస్తా ఉందో అలా ఎక్సెప్షన్ ఎర్రర్ చూపిస్తా ఉంది. దానికి గల కారణాలు ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఓడీ కాన్వకేషన్ జరిగేది ఎవరికి? ఈ ఇయర్ పాస్డ్ ఔట్ 2025 పాస్డ్ ఔట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జరుగుతోంది. అంటే ఫ్రెషర్స్‌కి అది జరుగుతుంది. వాళ్ళకి ఓడీ కాన్వకేషన్ అనేది జరుగుతుంది. మరి అంతకుముందు వాళ్ళకొచ్చేసరికేమో ప్రీ కాన్వకేషను అంటే దీనికన్నా ముందు తీసుకుంటే 2025 కన్నా ముందు తీసేసుకుంటే 2025 వాళ్ళు 4th ఇయర్‌లో ఉన్నప్పుడు అది ప్రీ కాన్వకేషను. ఇక అది దాటిన తర్వాత తీసుకుంటే పోస్ట్ కాన్వకేషన్. అంటే ఇప్పుడు 2025 వాళ్ళకు ఓడీ కాన్వకేషన్ జరుగుతుంది కాబట్టి 2024 వాళ్ళు వీళ్ళందరికి కూడా పోస్ట్ కాన్వకేషనే దిక్కు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాక్షన్ చూపిస్తా ఉంది కదా! సో దానికి వివిధ కారణాలు ఉంటాయండి. సో ఒక్కొక్కటి వివరిస్తాను మీకు. సో ఇక్కడేంటంటే మొదటి కారణం మీరు గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఈ ఎగ్జెప్షన్ ఎర్రర్ అనేది ఎందుకు వస్తదంటే మీరు హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ మీకు కొట్టినట్టయితే ఒక ఫామ్ ఓపెన్ కావాలి. నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఒకవేళ చూడని వాళ్ళు ఈ ఛానల్‌లో ఉంటది చూసుకోండి. లేదు ఆ ఫాము ఓపెన్ కాకుండా ఇది చూపిస్తుంది అంటే మీ హాల్ టికెట్ నంబరు ఇంకా ఓడీ డేటాబేస్‌లోకి సింక్రనైజ్ చేయలేదు వీళ్ళు. అదొకటి. లేకపోతే ఇంకా వీళ్ళు దాన్ని ఎంటర్ చేయలేదు. అంటే ఇంకా వాళ్ళు మీ ఓడీ ఎలిజిబిలిటీని ఎనేబుల్ చేయలేదు. ఇది గుర్తుంచుకోండి మీరు. అయితే దాని తర్వాత ఈ ఎనేబుల్ అనేది ఎలా జరుగుతది? జనరల్‌గా మీ కాలేజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది అటానమస్ అయినా కావచ్చు, అఫిలియేటెడ్ అయినా కావచ్చు, ఒక లిస్ట్ తయారు చేస్తారు. అంటే ఇప్పుడు ఓడీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇన్ కాన్వకేషన్‌లో ఇస్తారు కాబట్టి, ఇప్పుడు జరుగుతున్న బ్యాచ్‌కి ఇస్తారు కాబట్టి, సో వాళ్ళదొక్కళ్ళదే తయారు చేయరు. ఇప్పుడు పాత పాస్డ్ ఔట్ వాళ్ళు 2024, 2023 వాళ్ళు ఎవరైతే సబ్జెక్ట్ క్లియర్ చేసుకొని ఉన్నారో, పీసీసీఎంఎం తీసుకొని ఉన్నారో, వాళ్ళందరిది కూడా ఒక లిస్ట్ తయారు చేసి యూనివర్సిటీకి పంపిస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇన్ కాన్వకేషన్‌లో తీసుకునే వాళ్ళు వెరీ అర్జెంట్ కాబట్టి ముందు వాళ్ళే పంపిస్తారు. ఎందుకంటే 7వ తారీఖు అనేది రేపు అనుకోండి. సో ఈ సంవత్సరానికి ఇది, వచ్చే సంవత్సరం అది మారుతుంది. ఇంకో సంవత్సరం అట్లా మారుతుంది. అయితే ఇప్పుడు అర్జెంటు వాళ్ళకి కాబట్టి ముందు వాళ్ళ లిస్ట్ పంపిస్తే, ఒకవేళ వాళ్ళతో పాటు మీ లిస్ట్ కూడా పంపించినా, ఇప్పుడు అర్జెంట్ ఎవరిది? ఇన్ కాన్వకేషన్‌లో స్టేజ్ మీద ఎక్కి తీసుకునే వాళ్ళది కాబట్టి వాళ్ళది డేటాబేస్ ఓడీ డేటాబేస్‌లోకి ఎంటర్ చేస్తారు. దాన్ని సింక్రొనైజ్ చేయాలి. ఆ సింక్రొనైజేషన్ అనేది మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసినామంటే డేటాబేస్‌లో ఉంది కాబట్టి తీసుకొని రిజిస్ట్రేషన్ ఫార్మ్ చూపిస్తది. అది మీ కాలేజోళ్ళు పంపించకపోయినా, మీ కాలేజీలు పంపించినా గూడా ఓన్లీ ఇది కన్సిడర్ చేసినా. ఒకవేళ మీ కాలేజోళ్ళు పంపించలేదనుకోండి, అయితే వాళ్ళ దగ్గర రాలేదు గాబట్టి యూనివర్సిటీ వాళ్ళ దగ్గరికి డేటాబేస్‌లోకి ఇంకా ఎంటర్ చేయలేదు. ఒకవేళ పంపించుంటే వాటితో పాటు వీటిని ఈ ఓడీ అయిన తర్వాత వీళ్ళు దాన్ని వచ్చేసరికి అప్పుడు డేటాబేస్‌లోకి ఎంటర్ చేస్తారు. అప్పటి నుంచి మీకు ఎగ్జెప్షన్ ఎర్రర్ అనేది పోయి రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది చూపిస్తది. సో ఆ ఎగ్జెప్షన్ ఎర్రర్ అనేది చూపించినంత మాత్రాన మీరు కాన్వకేషన్‌కి ఎలిజిబుల్ కాదు అని కాదు. ఓకేనా? సో ఆ కేసులో ఒకటి చూపిస్తది. ఇంకొక కేసులో వచ్చేసరికి ఏంటంటే యూనివర్సిటీ ఏం చేస్తదంటే ఓడీ డిస్పాచ్ అయిన తర్వాత డేటాబేస్ నుంచి ఓల్డ్ రికార్డ్స్ మొత్తం కూడా ఒక హార్డ్ కాపీలో, హార్డ్ ఫైల్‌లోకో, హార్డ్ డ్రైవ్‌లోకో దేనిలో దాంట్లోకి ఫ్లాపీలోకి ఒక కాపీ చేసేసి ఈ సర్వర్‌లో డేటాదంతా సర్వర్ సైడ్ మొత్తం కూడా రిమూవ్ చేసేస్తారు. జనరల్‌గా ప్రాసెస్ అది. మరి వీళ్ళు చేస్తారో లేదో నాకు తెలీదు గానీ, అయితే ఎందుకంటే డేటా పెరిగిపోతుంది కాబట్టి. అయితే ఇక్కడేంటంటే ఈ పాత నంబర్‌లో ఎవరైతే ఓడీ తీసేసుకున్నారో వాళ్ళు నంబర్‌లు అందుట్లో దొరకవు కాబట్టి రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఓపెన్ అవ్వదు. అప్పుడు కూడా ఇది చూపిస్తది. ఇక ఇంకొక కారణం వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు హెవీ ట్రాఫిక్. ఇప్పుడు అందరూ కూడా
రిజిస్ట్రేషన్ ఫామ్ కోసం రిజిస్టర్ అవ్వడానికి పీకల మీదకి వచ్చిన కూర్చునే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ కూడా ఒకేసారి పట్టడం వల్ల ఆ సర్వర్ సైడ్ అనేది స్లో అయిపోవడం వల్ల, అది డౌన్ అయిపోవడం వల్ల ఈ ఎగ్జాప్షన్ ఎర్రర్ చూపిస్తుంది. సో ఇన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఇందుట్లో నాకు తెలిసి మెయిన్ కారణం ఏవై ఉండొచ్చు అంటే రెండండి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే మీ కాలేజీ వాళ్ళు ఇందాక మనం చెప్పినట్టు ఇప్పుడు ఎవరిదైతే అర్జెన్సీ ఉంటుందో వాళ్ళ వరకు, ఎందుకంటే ఇప్పుడు అడ్మిషనల్ టైం కాబట్టి, క్యాంపైన్లు తిరిగే టైం కాబట్టి ఫ్యాకల్టీ అయినా ఎగ్జామ్ సెల్ ఫ్యాకల్టీ అయినా ఎవరు కూడా అందుబాటులో ఉండరు. వాళ్ళ వల్ల కాదు ఇవి అన్నీ చేయాలంటే. చాలామంది ఉంటారు, ఇప్పుడు బ్యాచ్కి 120 మంది పైన ఉంటారు. కొన్ని కాలేజీలో 180 మంది కూడా ఉంటారు స్టూడెంట్స్, మంచి కాలేజీ అయితే. మరి వాళ్ళందరూ చేయాలంటే ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి ముందు వీళ్ళ పంపించేసి వీళ్ళే ఆరామ్సే ఓడి అయిన తర్వాత పంపిస్తారు. అప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటారు, సరిపోతుంది. ఇక రెండోది వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఓపిక చేసుకొని ఆదివారాలు కూడా పనిచేసి, పండగ పూటలు కూడా పనిచేసి, అవసరమైన వాళ్ళే అవసరం లేని వాళ్ళే కూడా పంపించారనుకోండి, వీళ్ళు ఓపిక చేసుకొని పెట్టినంత మాత్రం అక్కడ యూనివర్సిటీలో ఇంకా పెద్ద తలనొప్పి, పెద్ద వృక్షం కదా అది. అక్కడ పని చేయాలంటే మరి వాళ్ళకి బర్డెన్ ఎక్కువైపోద్ది కాబట్టి అవసరమైన వరకు మాత్రం ఇప్పుడు కూడా ఉన్నాయి చూసి మిగతా పక్కన పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి సెట్లు, పీజీ సెట్లు, ఎం సెట్లు, ఈ సెట్లు, పాల్ సెట్లు ఇవన్నిటికి సంబంధించినవి ఉంటాయి. మళ్ళీ అడ్మిషన్స్ టైము, గేటు సంబంధించిన టైం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్కి, ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళు దీన్ని అప్లోడ్ చేయడానికి ఉండదు. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు ఈ కాన్వకేషన్లో కొట్టినప్పుడు, రిజిస్టర్ మీకు కొట్టినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ కాలేదు, ఈ ఎర్రర్ చూపిస్తుంది అంటే మీ హాల్ టికెట్ నెంబరు అందుట్లో డేటాబేస్లోకి ఇంకా ఎంటర్ కాలేదు ఓడీకి. ఓకేనా? ఓడీకి ఎలిజిబుల్ కాలేదు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇప్పుడు చేస్తే అయిపోయేది, రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోయేది. కానీ ఇప్పుడు అందరూ ఎక్కువైపోవడం వల్ల వీళ్ళు కొంచెం టైట్ చేసినట్టున్నారు. ఎప్పుడు ఈ టైంలో జరిగే సిచ్యువేషనేనండి ఇది. ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ ఇదే. ప్రతి సంవత్సరం ఆ JNTH పోర్టల్ అనేది ఓడీకి అప్లై చేస్తారు కాబట్టి ఇది. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతా ఉన్నారు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి. ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకుంటారు? ఆఫ్లైన్లో అప్లై చేసుకునేది ఏంటంటే PCCMM మాత్రం అప్లై చేసుకుంటారు. ఓడీ మాత్రం మీరు ఎప్పుడూ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ గోల్ చేస్తూ ఉన్నారు, ఇది ఇట్లా చూపిస్తుంది, ఇట్లా చూపిస్తుందని. మీకే కాదు, నాకే కాదు, ఎవరికైనా అదే చూపిస్తుంది. అది సహజమే ఈ టైంలో. అది మెయిన్ రీజన్స్ వచ్చేసరికి నేను చెప్పాను కదా, ఖచ్చితంగా అయితే నేను చెప్పిన ఫస్ట్ రీజను ఏదైతే ఉందో ఈ ఎనాబిల్మెంట్ అనేది, సో దానికి సంబంధించిన ఫాల్టే ఇది అని చెప్పేసి నేనైతే భావిస్తాను. ఎందుకంటే సర్వర్ డౌన్ అవ్వడం అనేది ఓడీ గురించి అంత ఈజీ అయ్యే పని కాదు. ఒక్కసారి మీ కాలేజీలో కనుక్కోండి పంపించారా లేదా. పంపించారని చెబితే మాత్రం రెండోది, పంపించలేదంటే మాత్రం ఇక కాలేజీలోనే ప్రాబ్లం. ఎవరు చేసేది ఏం లేదు, అది తాత్కాలికమే. ఎందుకంటే పాత పాస్ అవుట్ వాళ్ళు రేపైనా తీసుకోవచ్చు, ఎల్లుండి తీసుకోవచ్చు. కాకపోతే ఇయర్ దాటిందంటే అందులో ఎంత ఫైన్ పడుతుందండి. ఓకేనా? ఇది ఓవరాల్గా.